పరిశుద్ధ వాక్యములో నుండి పాత నిబంధన విభాగములో నుండి సమూయేలు రెండవ గ్రంథము ప్రభువుకు స్తోత్రం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యము. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. మీరు చదువుతారా? కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించునుగాక. తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించునుగాక, దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న కృపా భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం అంతా కూడా తోడుగా ఉన్నావు ప్రభా. ఉదయకాలం ఇచ్చిన ధన్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు అయ్యా. మీ సన్నిధిలో ఉన్నవారు ఎవరు కూడా సిగ్గుపడలేదని ప్రభా నీ లేఖనం చెప్పింది. అలాగూ మీ సన్నిధిలో ప్రభా తగినంత సమయం ప్రభా మేము గడుపుకొని ఈ మంచి దినాలను ప్రభా అయ్యా మేము సద్వినియోగం చేసుకోవటానికి మీరే కృప చూపించయ్యా. కన్న తండ్రి, నీ పాదాల కొందనాలు స్తోత్రాలు. ఈ 2వ దినం రాత్రికాల కూడికలోకి మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభా. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగునుగాక, ఘనత మీకు కలుగునుగాక, ప్రభావాలు మీకే చెల్లునుగాక. తండ్రి, మా స్తుతులు మీరు అంగీకరించి అయా ఆస్వాదించి అయా ఆసీనులై అయా మీ సన్నిధి మాకిచ్చి మాతో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను, మీ సేవకుడను, మీ పనివాడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ మీ సత్యవాక్యమును కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు గొప్ప నామమున ఉన్నత పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ప్రభువుకు స్తోత్రం చెబుదామా? మరొకసారి దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే పిల్లరా, ఎంత మనం స్తుతులు చెబితే అంత మంచిది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు స్తుతుల మీద ఆసీనుడు. కొంతమంది అది వేస్ట్ ఇది వేస్ట్ అంటున్నారు, వాళ్ళకు తెలియదు. దేవుని మనసు, దేవుని చిత్తం వాళ్ళకు తెలియదు. దేవుడు మరి తన ప్రజల మధ్యలో ఉండడానికి, తన ప్రజల మధ్యలోకి రావడానికి దేవుడే కొన్ని విషయాలను మన కొరకు గ్రంథంలో పొందుపరిచాడు. ఈ చక్కని విషయాన్ని గత కాలంలో మీకు చెప్పాను అనుకుంటా. దేవుడే మన మీద ప్రేమను బట్టి ఆయన మన మధ్యలోకి రావటానికి ఆయనే కొన్ని పరిస్థితులను మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి స్త్రీలు ఎవరు ఇబ్బంది పడొద్దు, వారు మరి వారి పనులన్నీ చక్కగా చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఒక పని చేశాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా బస్టాండ్లో స్త్రీలే, పురుషులు కనపట్ల. కారణం ఏంటంటే వారి ప్రయాణాల కోసం మరి స్త్రీలకి ఫ్రీ బస్ అన్నమాట. అంటే వారి పనులని చక్కగా నిర్వహించుకోవడానికి ఒక మంచి పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు కదా. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అలాగ అనేకమైనటువంటి మరి పథకాలు ప్రభుత్వం ద్వారా మనకు కలుగుతున్నాయి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి పిల్లరా. వారు ఎలాంటి వారైనా సరే రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఎక్కడుంది ఈ మాట? సామెతలు 21 మొదటి వచనంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. రాజు హృదయం ఎక్కడుందంట? యెహోవా చేతిలో ఉన్నది. రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది,
ఆయన తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును. దేవునికి స్తోత్రం. త్రిప్పును అంటే స్టీరింగ్ ఎక్కడుంది? స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందమ్మా? యేసయ్య చేతిలో ఉంది. ఆయన తిప్పుతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి హృదయాలు మార్చి మనకు అనుకూలంగా వాళ్ళను త్రిప్పుతాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవునికి మహిమ. అలాగూ వారి కోసం మనం ఏం చేయాలి? మనకిచ్చిన నాయకులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన ఒక్కడికే తెలుసు. కాబట్టి మనమైతే ప్రార్థన, మనకి ఇవ్వబడిన నాయకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు చేయాలంట? ఎందుకు చేయాలో కూడా చెబుతాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అదుగో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా, దేవునికి స్తోత్రం, ఎలా బ్రతకాలనుకుంటున్నాం? నెమ్మదిగా సుఖముగా. కలవరపడొద్దు పిల్లరా. దేని కొరకు మనం భయపడొద్దు, బాధపడొద్దు, చింతపడొద్దు అన్నాడు యేసయ్య. ఎందుకంటే ఇప్పుడు మన జీవితం మన చేతులు లేదు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. కొలస్సై పత్రిక 3:1 అక్కడ చెబుతాడు మన జీవం ఎక్కడుందంట? ఆయన చేతిలో ఉన్నది. కనుక మనం దేని కొరకు బాధపడొద్దు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఐపీసీ స్థాపకులు మరి ఎవరు చెప్పండి? పిఎం సామ్యుయల్ గారు ఉన్నారు. వారు మరి కేరళ నుంచి ఇండియాకు వచ్చారంట. ఇండియాకు వచ్చి ఆయన దేవుని పరిచర్య చేస్తున్న దినాలలో మరి ఒక దినాన మరి బయలుదేరిపోతున్నాడు. భార్య అడిగిందంట, ఏమండి ఇంట్లో ఏమీ లేవు, సంగతి ఏందని? నువ్వు బ్రహ్మాండంగా తయారైపోతున్నావు బైబిల్ తీసుకొని, మరి ఇంట్లో రైస్ లేవు, ఏమీ లేవు అందంట. వస్తేలే కానీ అని ఆయన పనికి ఆయన వెళ్ళాడంట. ఏం భయపడొద్దు అని చెప్పి వెళితే అనుకోకుండా ఆశ్చర్యంగా పిల్లరా ఎవరో చేపలు పడుతున్నాడు. మంచి చేపలు దొరికినాయి వాడికి. ఇవేం చేయాలంటే దేవుడు ప్రేరేపిస్తాడు, పో పలానింట్లో ఇయ్యమని. ఇంకొక ఆయన మరి ఆయన కొట్టు ఉన్నది, చిల్లర కొట్టు. ఆ కొట్టు కొరకు సరుకులు వేసుకొని వస్తాడు. ఆ కొట్టు నిండా సరుకుల కోసం సరుకులు వేసుకొని వస్తుంటే అక్కడ రాగానే ప్రేరేపణ అంట ఆ కొట్టుడికి, ఒక బస్తా తీసుకెళ్ళి ఇంట్లో వేయమని, ఒక బస్తా తీసుకెళ్ళి ఇంట్లో వేయమని ప్రేరణ కలుగుతుంది. ఈ చేపలోడికి ఏమో చేపలు తీసుకెళ్ళి అక్కడ ఏమని, ఈ కిరాణా కొట్టానికి ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ ఏమని ప్రేరణ కలుగుతుందంట. వాళ్ళు వచ్చారమ్మా, ఇదిగో ఈ చేపలు తీసుకోమ్మా, ఎందుకో దేవుడు ఈ చేపలు మీకు ఇమ్మన్నాడు. అమ్మగారు ఉంది ఇంట్లో, బస్తా బియ్యం. ఆయన వచ్చి ఇదిగో ఎందుకు ఇది ఏమన్నాడు తీసుకోమని ఈయన పోయాడు, దేవుని పరిచర్య చేసుకొచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం జరిగింది అంటే, ఏం జరిగిందండి, ఇలా జరిగింది. చక్కగా మరి ఫిష్ ఫ్రై అన్నమాట చేసి రెడీగా పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతానంటే, మనము దేని కొరకు ఆలోచించొద్దు. అర్థమైందా? ఏది అడిగినా ఏది జరిగినా అన్నీ కదా ఆ పాటలోకి రావాలా. ఏ పాట అమ్మది? ఎన్ని తలచినా పాడాల్సింది ఇప్పుడు మనం. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన పని మనం చేయాలి. మనము నెమ్మదిగా ఉండాలి. మన పట్ల దేవుని ఉద్దేశం మనము సుఖముగా ఉండాలి. ఎందుకు ప్రాణం ఇచ్చాడు? మీరు భయపడుతూ కలవరపడుతూ దుఃఖపడుతుండమనే ఆయన ఎందుకు ప్రాణం ఇచ్చాడంటే, నన్ను నమ్మిన బిడ్డలు నెమ్మదిగా సమాధానంగా సుఖముగా వాళ్ళు బ్రతకాలి. కాబట్టి అలా మనం బ్రతకాలంటే మనం ఒక పని చేయమన్నాడు. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, అది సంగతి, మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను, అది సంగతి. ఎందుకంటే మనము క్షేమముగా ఉండాలి. దేవుని కార్యాలు భూమి మీద జరగాలి. ప్రార్థన చేసిన వాళ్ళు మంచి మనసు కలిగి ప్రభుత్వాలు చేయాలి. మంచిగా ప్రభుత్వం చేయాలంటే అందులో మన పాత్ర ఉంది. అధికారులు మంచిగా ప్రభుత్వం చేయాలి. ప్రజలకు మేలు కలిగించేవారుగా వారు ఉండాలంటే వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాలను మారుస్తాడు. ప్రజలకు మేలు చేసేందుకు వాళ్ళను మారుస్తాడు. అసలు అధికారులు ఎందుకున్నారంట? అధికారములు అనేవి ఎందుకున్నాయంటే, రోమా పత్రిక 13వ అధ్యాయం చూడండి ఒకసారి. అధికారములన్నీ కూడా దేవుని వలనే ఉన్నాయంట. వాళ్ళు మేలు చేయుటకు దేవుని వలన నియమించబడిన వారు అంటాడు. చదువుమోచనం. ప్రతివాడు
పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారం లేదమ్మా. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని ద్వేషించొద్దు. ఎలక్షన్ జరిగేంత వరకే మనం ఎవరికన్నా ఫేవర్గా ఉంటాం. మనం అంటే ఈయనంటే నాకు ఇష్టం, ఈయనంటే నాకు ఇష్టం అనుకోవాలి. ఎలక్షన్స్ అయినాక రిజల్ట్ వచ్చినాక ఎవరైతే గెలుస్తారో అప్పుడు వాళ్ళ పక్షంగా వెళ్ళిపోవాలి మనం. మీకు అర్థమైందా? ఎలక్షన్ జరిగేంత వరకే. ఎలక్షన్ జరిగినాక ఎవరైతే గెలుస్తారో ఇక వారిని మనం ప్రేమించాలి, వారిని గౌరవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. దేవుని పిల్లలుగా మన బాధ్యత. అధికారం అనేది యేసు ప్రభు పిలాతు ముందు కూడా చెప్పాడు, నిన్ను విడిపించుటకును నిన్ను సిలువ వేసి చంపుటకును నాకు అధికారం కలదని నీకు తెలుసా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి అధికారం అనేది దేవుని వలన కలిగిద్ది. ఎందుకున్నారంట వాళ్ళు? చదువు అక్కడ. ఎందుకున్నారు వాళ్ళు? ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు కానీ భయంకరులు కారు. అదుగమ్మ, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అది అధికారులు ఎవరంట? నీకు మేలు కలిగించడానికి దేవుడు ఏర్పరిచిన పరిచారకులు. వారికి మనం లోబడి ఉండాలి, గౌరవించాలి. వారి కోసం నిత్యం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే వాళ్ళ హృదయాలు తిప్పుతాడు నీ వైపుకో. వాళ్ళ హృదయాలు ఎక్కడ ఉన్నాయంట? ఆయన చేతిలో ఉన్నాయి. ఏంది నా బిడ్డకి వ్యతిరేకంగా ఉన్నావు? అనుకూలంగా పిల్లరా మన వైపుకు దేవుడు మరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ప్రజల మేలు కొరకు అనేకమైన కార్యాలు వాళ్ళు జరిగిస్తుంటారు. అలాగే దేవుడు కూడా పిల్లరా ఆయన మన కొరకు మనకు మంచి చేయటం కోసం ఆయన కొన్ని ఏర్పాట్లను ఆయనే చేశాడు. ఆ విషయం దగ్గర తప్పిపోయా. దేవుడు మన మధ్యలోకి రావటానికి, మన మనవులు వినటానికి, మన ప్రార్థన ఆలకించి మనకు జవాబులు ఇవ్వటానికి ఆయనే కొన్ని వసతులు, మరి వాళ్ళు ఏమన్నాలో నాకు తెలియదు, కొన్ని ఏర్పాట్లు ఆయనే మన కొరకు చేశాడు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం, ఆయనను మనము మన దగ్గరకు మనం తీసుకురావచ్చు. దేవుడే అలాంటి వెసులుబాటు కల్పించాడు. ఇది అతిశయంగా చెప్పటం కాదు, దేవుడే బైబిల్ గ్రంథం అలాంటి వసతులను మనకు కల్పించాడు. దీని కొరకు ఉదాహరణగా నేను ఒక పాతకాల సినిమా కూడా చెప్పాను మీకు. ఎంతమంది గుర్తుంది? పిలువకురా, ఆ పాట అన్నమాట పిల్లరా. అది ఒక పాట, పాతకాలపు సినిమా. అది వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఆమెమో పైలోకానికి సంబంధించిన ఆమె, ఈయనేమో భూలోకానికి సంబంధించిన ఆమె. ఒక సందర్భంలో ఎందుకు ఆమె వచ్చింది కిందకి, ఆమె కర్మగాలి వచ్చినప్పుడు ఈయన కనపడ్డాడు. ఇద్దరు ఇష్టపడ్డాక వాళ్ళు వివాహం చేసుకోవాలని ఏదో అనుకున్నారు. ఆ సందర్భంలో పిల్లలు ఆమె ఏం చేసిందంటే, ఇట్లా చెబితేనే మీకు అర్థమైంది. మరి దీనికి వేరు ఇంకోటి చెప్పాను అనుకో, మీకు ఎట్ట అర్థమైంది? నేనేం చెప్తున్నానంటే, దేవుడే మనకు చిక్కించుకున్నాడు. ఇది చాలా దూషణగా మీకు అనిపించవచ్చు. దేవుడే కొన్ని పరిస్థితులను మనకు ఏర్పాటు చేసి, దేవుడు నీకు చిక్కాడయ్యా, నాకు చిక్కాడు. అవేందో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎక్కడికి పోడిక బైబిల్లోనే చెప్పాడు ఆ మాట. నేను తర్వాత మీకు చెబుతాను ఆ విషయాలు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆమె ఇదిగో ఈ ఫ్లూట్ తీసుకో, మురళి ఇది తీసుకో, నేను పైలోకలు ఉంటాను కదా, ఎప్పుడన్నా నన్ను చూడాలనుకుంటే, నన్ను పిలవాలనుకుంటే ఈ ఫ్లూట్ ఊదు, అప్పుడు నాకు వినపడి చేస్తాను. అందుకు ఫ్లూట్ ఇచ్చిందన్నమాట. అంటే ఫ్లూట్ ఎందుకు ఇచ్చింది? నన్ను నువ్వు చూడాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా, పిలవాలనుకున్నా, ఇదిగో ఈ మురళిని నువ్వు మీటు ఊదు, నేను వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. అలాగనే పిల్లరా, ఇది అర్థమైందా మీకు? ఇక ఆ ఫ్లూట్ ఊస్తే ఇక వచ్చేసిద్ది. ఒక సందర్భంలో మరి ఆమె ఒక ఉద్యోగం ఉంది ఇంద్రలోకంలో. ఆమె ఒక నర్తకి. ఆమె ఇంద్రుని, అదొక సమయంలో ఇంద్రుని సంతోషపరచడానికి అక్కడున్న నర్తకీలు వాళ్ళు నాట్యం చేయాలన్నమాట. అక్కడ ఆమె ఆ సభలో ఉంది, ఇంద్రుని సభలో ఉండి ఆ మెయిన్ లీడర్. అసలు ఆమె వాళ్ళందరికీ కూడా ఈమె మెయిన్ లీడర్. ఈమె లీడర్గా నిర్వహిస్తూ ఇంద్రుని సంతోషపరచడానికి ఆమె ఒక పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉండిద్ది. ఈ సందర్భంలో ఊతాడు ఈ కింద ఉన్న మానవుడు పిల్లరా. ఆ సందర్భంలో ఊతా ఉంటాడు కింద పిల్లరా. ఏదన్నా ఒకసారి ఆ పాట చూడండి మీరు.
ఏం కాదు, తప్పేం కాదు. అవేవి మనల్ని అంతా చెడగొట్టం. మన హృదయం దేవునిలో స్థిరపడింది. అవేవి ఏది మనం ఆలోచించినా, దైవజనుడు చెప్పాడు నాకు, ఆయన మనస్సే నా మనస్సు కూడా. ఆయన ఏది చూసినా కూడా అది ఆయనకు ఆత్మీయంగా అర్థమైద్దంట, భౌతికంగా అర్థం కాదంట, అది ఆత్మీయంగా అర్థమైద్దంట. ఒక హీరోయిన్ నాట్యం చేస్తున్నాడు అనుకో, ఈయనకేం అర్థమైద్దంటే, కొన్నిసార్లు గృహదర్శనానికి వెళ్తాడు కదా, గృహదర్శనాలకు వెళ్ళి ఆయన లోపల కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా టీవీ పెడతారు. టీవీ పెట్టి వాళ్ళు ఏదో పనుల మీద ఉంటారు, ఈయన టీవీ చూస్తుంటాడంట. టీవీ చూస్తుంటే అందులో ఒక హీరోయిన్ డ్యూయట్ పాట పాడుతుంటారంట. పాట పాడుతా నాట్యం చేస్తుంటే ఈయన చూసి, ఓహో రేపు నేను నా ప్రభు ఇట్టుంటాం కావాలా అని అనుకుంటాడంట ఆయన. ఇంకో ఇంటికి పోతే కూర్చుంటే అక్కడ ఒక హీరో హిలను భయంకరంగా కొడుతున్నాడంట. ఏదో బాక్సింగ్ వచ్చి చూడు, రెజ్లింగ్ ఏదో అంటారు దాన్ని. పిల్లలు అది చూస్తున్నాడు. అది చూసి ఎట్ట కొట్టాలి సాతాను గాని నేను. పిల్లారా, మన మనస్సు స్థిరమై ఉంటే ఏది మన ఎఫెక్టు మనను చేయలేదు, ఏది నిన్ను ప్రభావితం చేయలేదు. అట్లా మనం స్థిరపడినప్పుడు ఏది తప్పు అయింది కాదు. నేను నా సాక్ష్యం చెబుతాను కదా, నేను ఒకసారి పద్యాలు వింటా, హరిశ్చంద్ర పద్యాలు వింటానమ్మా. అందులో మంచి భావాలు ఉంటాయి, మంచి రాగాలు ఉంటాయి. ఎందుకంటే మా నాన్న డ్రామా యాక్టర్, మా అన్నయ్య డ్రామా యాక్టర్, వాళ్ళు హరిశ్చంద్ర నాటకం వేసిన వాళ్ళు. ఆ ఎఫెక్ట్ నా మీద ఉంది, అది చూస్తాను. ఒకసారి పాతకాల పాటలు నా చెవిని పడినప్పుడు ఆ పాటల కోసం నా చెవిని వేస్తా. అవి నన్ను పాడు, ఇంకా ఆత్మలో నన్ను బలపరుస్తాయి. కాబట్టి ఏం చెబుతున్నాను నేను, మీరు సినిమాలు చూడమని ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టుంది కదా ఎవరు ఇప్పుడు, సినిమాలు చూడమని కాదు, చూసినా ఏం సూతి ఏందంటమ్మా అమ్మా, 10 ఆజ్ఞల సినిమా కదా. ఉన్నాయి కొన్ని దైవికమైన సినిమాలు ఎందుకు తీసారు వాళ్ళు. కొన్ని బైబిల్ సంబంధమైన కథలు ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్ కోసం నేను శ్రీనివాస హాల్కి వెళ్ళా. ఇప్పుడుందా ఆ సినిమా హాల్ ఉందో లేదో, ఎన్ఆర్ సెంటర్లో ఉండేది ఆ హాల్. ఆ సినిమా హాల్కి వెళ్ళాను. అప్పటికి నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను. ఇక ఆ దినాల్లో క్రొత్తగా రక్షణ పొందదు కదా, పరిశుద్ధత మీద ఇంకా రోషం. ఇప్పుడు కొంచెం సన్నగిలినట్టుండేది, కానీ ప్రారంభం ఎట్టుండేది, నేను అంటున్నాడు ఏందో ప్రత్యేకమైనట్టు, దేవలోకంలో దిగొచ్చినట్టుగా మనం అట్లా ఫీల్ అవుతాం రక్షణ పొందిన కొత్త దినాల్లో. ఏది అంటకూడదు, ఏది ముట్టకూడదు అన్నట్టుగా. అతి అన్నమాట అది, అతి. అప్పుడు నేను అట్లా ఉన్నాను, నూతనంగా రక్షణ పొంది ఉన్నాను, బాగా రోషం కలిగి ఉన్నా దేవుని కొరకు. అయితే ఆ సినిమా చూడాలి నేను, 10 కమాండ్మెంట్స్ నేను చూడాలి. అప్పుడు సినిమా హాల్లోకి వచ్చింది అది. నేను వెళ్ళి ఆ సినిమా హాల్లోకి వెళ్ళి అందరు నగలు చూస్తున్నారు. అంటే దేవుని సినిమా కదా, లోపలికి వెళ్ళాను. ఆ లోపలంతా వెళ్ళాను, కానీ ఆ హాల్ అంతా కూడా భయంకరంగా ఆ సిగరెట్లు వాసన, ఆ గందరగోళం ఉంది. అంతకుముందు నాకు తెలియదు, అంతకుముందు ఎన్నోసార్లు వెళ్ళాను కదా, అప్పుడు అనిపించదు ఆ వాసన. రక్షణ పొందినాక అప్పుడు వెళ్ళినప్పుడు అంత లోపలంత వాసన వస్తుంది. ఏంత ఈ హాల్లోకి వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఏంటో ఈ వాసన ఏంటి అప్పుడు అనుకున్నా. ఆ సినిమా కోసం వెళ్ళాను నేను, చూడాలి నేను. మోషే చరిత్ర, ఎలాగూ ఫరో దగ్గర ఆయన మాట్లాడే అన్నీ కూడా తీశారన్నమాట వాళ్ళు. ఆ దినాల్లోనే కోట్ల ఖర్చు పెట్టి ఆ సినిమా తీశారు, 10 కమాండ్మెంట్స్. చూశారు ఎవరన్నా? చూడలేదా? అరే చాలా మిస్ అయిపోయారు. ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇక దాన్ని చూడాలన్న మనసు లేదు. ఎందుకంటే ఒకసారి అయ్యగారు చూసి ఏడ్చాడంట ఆ సినిమా. ఆ తర్వాత ఆ సినిమా గురించి కొంతమంది నాకు చెప్పారు, ఇట్లా ఉండేది పరిస్థితి అన్నప్పుడు. అమ్మో, ఇక పొరపాటును కూడా చూడవు. ఎందుకంటే యేసు ప్రభువుని కొట్టినాక ఆయన్ని తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినాక బ్లడ్ అంతా కింద ఉండిద్దంటమ్మ. ఒక సైనికుడు పాత్ర తీసుకొచ్చి ఆ మాట చెబుతుంటే నాకు బాధగా, అమ్మో పొరపాటున చూడనయ్యా, అదంతా కూడా పాత్రలో పోసుకుంటాడంట. పోసి దాన్ని క్లియర్ చేయటానికి అంత ఘోరంగా ఆ సినిమా, ఆ దర్శకుడు ఉన్నట్టుగా తీయాలనుకున్నాడంట. అతను ఒక డైరెక్టర్ గారు, ఏం పేరు 10 కమాండ్మెంట్ డైరెక్టర్ గారు. ఆయన గతకాలం సినిమాలు తీసి అన్నిట్లో ఫ్లాప్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, చాలా నష్టపోయాడు, చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడంట. ఆయన ఒక లాడ్జీలో ఉన్నాడు, లాడ్జీలో ఉండి సూసైడ్ చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడంట. సిద్ధపడే సందర్భంలో ఆయనకి ఎందుకో ఈ థాట్ వచ్చిందంట, చచ్చిపోక మునుపు ఒక మంచి పని చేసి ఒక మంచి సినిమా తీసి చచ్చిపోవాలనుకున్నాడంట. ఆలోచన దేవుడిచ్చాడంట ఆ డైరెక్టర్ గారికి. ఆయన చరిత్ర సాక్ష్యం అది, తర్వాత చెబుతా ఆ డైరెక్టర్ గారి పేరు ఏమిటో. అప్పుడు ఈ థాట్ వచ్చిందంట, 10 కమాండ్మెంట్ తీయాలి.
అనే థాట్ వచ్చి నేను దేవుడే ప్రేరేపించాడంట. నేను మీకోసం ఎంత త్యాగం చేశాను, ఎంత బాధపడ్డాను అనేది నువ్వు ప్రజలకు చూపించాలి. అప్పుడు ఆ సినిమా తీసాడంట. ఆ సినిమా తీసినాక పిల్లరా ఆ నష్టాలన్నీ పూడిపోయినాయి. ఆయన ఉన్నతంగా దీవించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ సినిమాలు తీసాడో చచ్చిపోవాలనుకున్నటువంటి వ్యక్తి గొప్పగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడంట. కాబట్టి కొన్నిటిని మనం చూడలేము. యేసుప్రభువు అలా బాధలు పడుతుంటే తట్టుకోలేము. నేనైతే తట్టుకోలేను, అక్కడ దాన్ని చూడలేకపోయాను. మంచి సినిమాలు ఉంటాయి, మనం చూసి మేలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదంతా దేని కొరకు చెప్పానంటే, కొన్ని పరిస్థితులను బట్టి దేవుడే తన పిల్లలకు అందుబాటులోకి రావటానికి, అందుబాటులో ఉండడానికి కొన్ని వెసులుబాటులు దేవుడే కల్పించాడు. వీటిని బట్టి ఆయనను మనము దగ్గరికి నడిపించుకోవచ్చు. ఫ్లూట్ వస్తే ఆమె ఎలాగైతే ఇక్కడ దిగి రాగలిగిందో అలాగే ఫ్లూట్ లాంటి ఇది చెప్పడం మరి ఎంతవరకు న్యాయం ఉన్నా, ఇట్లా చెప్పకపోతే మీకు అర్థం కాదు. కొన్ని పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేసి ఇలా చేయండి నేను వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఇలా చేస్తే నేను మీ వద్దకు వస్తాను అన్నాడు. ఎలా చేస్తే మీరు సువార్తలు చదువుకుంటే తెలిసింది. ఎలా చేస్తే దేవుడు వస్తాడు? ఆయన స్తుతించినప్పుడు దేవుడు మన మధ్యలోకి వస్తాడు. బైబిల్ చెప్పింది. ప్రార్థించినప్పుడు ఆయన మన మధ్యలోకి వస్తాడు. ఇంకా చెప్పండి, ఆయన ఆజ్ఞలను పాటించేవారమై ఆయన పనిలో మనం ఉన్నప్పుడు కదా, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తానంటాడు యోహాను 14లో. నేను వస్తాను, నా తండ్రి నేను వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాను. కాబట్టి కొన్ని పరిస్థితులు దేవుడే కల్పించాడు మన మధ్యలోకి రావటానికి. దేవుడు కావాలా? దేవుడు రావాలా? రాకపోతే సమస్య పరిష్కారం కాదా? అయితే కూర్చో, పాటలు తీసుకో, 4-5 పాటలు పాడుకో, అది వాక్యం వాక్యం ఒక అధ్యాయం 2 చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా మన మధ్యలోకి వస్తాడు. దేవుడు అలాగు పిల్లరా మన మధ్యలోకి వచ్చి మనను దీవించడానికి కొన్ని ఏర్పాట్లు ఆయనే మన కొరకు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని మనం యూజ్ చేయాలి. అందులో ఒకటి ఏంటంటే ప్రార్థన కదా. ఎక్కడ 2-3 కూడి తన నామమున ప్రార్థన చేస్తారో అన్నాడు కదా. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రాల మధ్య ఆసీనుడు. ఇట్లా ఉన్నాయి అన్నమాట బైబిలు పరిశుద్ధ గ్రంథంలో. కనుక అలాగూ చేసి ప్రభు సన్నిధిని మనం పొందుకొని ధైర్యంతో నింపబడుదుము గాక. దేవునికి మహిమ. మంచిది పిల్లరా, మంచి. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు లేఖనంలోకి వద్దాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో మాటలు మనం చదువుకున్నాం. 7:22 2వ సమూయేలు గ్రంథం మూలవాక్యం ఏం చెప్పాం? 2వ సమూయేలు గ్రంథం 7:22. అక్కడ దేవుని సన్నిధిలో దావీదు మహారాజు కూర్చొని ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడు చదువుదాం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. ఇది పిల్లరా దావీదుతో ప్రవక్త అయిన నాతాను ఒక విషయాన్ని తీసుకొస్తాడు. ఆ విషయం విన్న తర్వాత దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని చేసినటువంటి ప్రార్థన సందర్భాన్ని, బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే దావీదు రాజు అయి స్థిరపడిన తర్వాత ఆయన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, ఒక కోరిక కలిగింది. అదేమిటంటే నేను దేవదారు మ్రానులతో చేయబడిన నగరులలో ఉంటున్నాను, అయితే నా దేవుని మందసము, నా దేవుడు గుడారంలో ఉంటున్నాడు, ప్రత్యక్షపు కూడా టెంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఇది న్యాయం కాదు, నా దేవుని కొరకు ఒక ఘనమైన మందిరాన్ని నేను కట్టాలి అనుకున్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో పిల్లరా దేవుని మందిరం కొరకై మణుగుల బంగారమును, మణుగుల వెండిని, అర్థం పిల్లరా ఆయన వినుమును, దేవదారు మ్రానులను, అనేక రకాల రాళ్లలో రకాలు ఉన్నాయి, రాళ్లలో రంగులు ఉన్నాయా మీకు తెలుసో లేదో. స్టోన్స్, కలర్ స్టోన్స్ అంటారు. బ్లాక్ స్టోన్ ఉంది, గ్రీన్ స్టోన్ ఉంది, రెడ్ స్టోన్ ఉంది. రాయుల్లో దేవుని సృష్టి చూశారా? నీ ఇంటికి ఏ రాయి పరుచుకోవాలో చూసుకో, అలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి అమ్మ. అన్నీ కూడా దేవుని మందిరం సల్వ రాళ్ళు ఉన్నాయి, తెల్ల అన్నీ ఉన్నాయి కదా. రాళ్ళు రకాలు లేవా? రకాల రాళ్ళు ఉన్నాయి.
అవన్నీ కూడా పిల్లరా సమకూర్చాడు దేవుని మందిరం కొరకు. ఆ విషయాన్ని నాతాను ప్రవక్తతో చెబితే ఆయన అంటాడు కదా, మంచి పనే కదా, మంచి ఆలోచన కదా, సరే చెయ్యి, నీ హృదయంలో ఉన్నదంతా కూడా చెయ్యి, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పి వెళ్తాడయ్యా. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. నువ్వేంటి అలా చెప్పొచ్చావు? అది కాదు, నా చిత్తం అది కాదు, ఈయన కట్టడానికి వీలు లేదు, నా మందిరం ఆయన కట్టొద్దు, ఎందుకంటే అతడు విస్తారమైన యుద్ధాలు చేశాడు, రక్తమును ఒలికించాడు. దావీదు ఎంతమంది చంపాడు? ఇద్దరినా, ముగ్గురునా, 10 మందినా, 100 మందినా? పిల్లరా, ఆ మేకాను చేసుకోవటానికి 100 మందిని చంపాడు. అలా అంతకంటే ముందు దావీదు పిల్లరా వేల మందిని చంపాడమ్మా. నువ్వు ఒక్కడన్నా చంపావా? దావీదు వేల మందిని చంపాడు. మామూలుగా చంపటం కాదు, అసలు అంత రక్తం ఒలికించాడు అనమాట. కత్తి పట్టుకుంటే తలలు తెగిపోవటం ఏమీ లేదు. అందుకే అహీతోపెలు అంటాడు కదా, మీ తండ్రి అందరిలాంటి వాడు కాదు, ఆయన అందరితో పాటు ఉన్నాడు, ఎక్కడో ఒంటరిగా ఉంటాడు. నీ తండ్రి మహాబలాజ్యుడు, యుద్ధమందు ప్రవీణుడు. నీ తండ్రి ఎవరు? అబషలోముతో చెబుతాడు అనమాట, నీ తండ్రి మహాబలాజ్యుడు, ఆయన అందరిలాంటి వాడు కాదు, యుద్ధమందు ప్రవీణుడు. అంటే అందరూ ఒకటి, ఈయన ఒక్కడు ఒకటనమాట. అందరూ ఉన్నా కూడా ఈయన ఒక్కడుంటే మొత్తాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఒక ప్లానుతో నువ్వు చెయ్యి, అప్పుడు ఆయన చిక్కుతాడు, చప్పుదుకొని అని చెప్పి ఒక మాట చెబుతాడు అనమాట. అంటే దావీదంటే అలాంటి వాడు అనమాట, యుద్ధ ప్రవీణుడు. వందలు వేలల్లోనే, 10 100 కాదు, వేలల్లోనే చంపాడు దావీదు. మీకు తెలుస్తుంది, మీరు చదివితే అర్థమైంది. వేలల్లో చంపేస్తాడనమాట. అంతమందిని చంపాడు, అంతమంది చంపాడు. మనం ఒక్కళ్ళని చంపామా? అలాంటి ఆశ ఉందా? ఆశ ఉందా? పిల్లరా, చంపాలి, మనం కూడా చంపాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైందనమాట. అది మనుషులను చంపి ప్రభు దగ్గరికి మనం చెరపట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచనలన్నీ కూడా క్రీస్తు కొరకు చెరపట్టి తీసుకురమ్మన్నాడు. కాబట్టి ఇలాంటి యుద్ధం మనం చేయాలి. మనం చేసే యుద్ధం మరొకటి ఉన్నది. యేసు ప్రభు కోసం ప్రజలను వాళ్ళ పాపాన్ని చంపాలి. ఈ విషయం ఒకసారి సేవకులతో చెప్పా. లేవీలను గురించి చెబుతూ, లేవీలను కత్తులు తీసుకోమన్నాడు మోషే, తీసుకుని చంపమన్నాడు. అయితే ఇప్పుడు లేవీలు మనం చంపాల్సింది మనుషులను కాదు, వాళ్ళలోని పాపాన్ని చంపాలి, మనుషుల్లో లోకాన్ని చంపాలి. అది చంపుతున్నామా? అసలు మనలో ఉన్న పాపం చచ్చిందా? మనలో ఉన్న లోకం చచ్చిందా? మనలో ఉన్న స్వార్థం చచ్చిందా? మనలో ఉన్న పక్షపాతం చచ్చిందా? కదా, అన్యాయంగా ఆలోచిస్తే బాధగా ఉండింది. అయ్యో, ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు వీళ్ళు? అమ్మా, ఏమన్నా మారావా? ఏమన్నా మార్పు కలిగిందా? అదో దేవుడు ఏదో చేస్తాడు, నాకు తెలియదు. జాగ్రత్త కలిగి దేవుని వాక్య ప్రకారం మన జీవితాలను, మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. నేను చేసే పని కాదు, ఇది దేవుడు చేసే పని. నాకైతే ధైర్యం, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పని ఉంది కదా, ఆ పని జరుగుతూనే ఉండిద్ది. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవుడు ఒక పని చేస్తుంటాడు. అదో మీరు బైబిల్ చదివితే ఇవన్నీ మీకు అర్థం కాదు. నాకు విధేయుడు కానివాడు ఒక్కడు కూడా కానానుకు రావటానికి వీల్లేదన్నాడు. తెలుసా మీకు? అందరు రావాలని కోరుకుంటాడు, కానీ అందరు రావద్దని మరొక చోట అంటాడు. యూదా పత్రిక మీరు చదివితే, ఐగుప్తుల నుంచి వారిని రక్షించినను నమ్మకపోయిన వారిని అరణ్యంలో సంహరించాడంట. రక్షించి చంపుతావేందయ్యా? అక్కడ రక్షణకి ఇచ్చా, మాకు రక్షణ ఇచ్చాడు, రక్షణ జాగ్రత్త కాపాడుకోవాలి. మరి ఫిలిప్పీ పత్రికలు చెప్పింది అదే కదా. నేను భయంతో వణుగుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. రక్షణ పట్ల నిర్లక్ష్యం, వాక్యం పట్ల నిర్లక్ష్యం, సన్నిధి పట్ల నిర్లక్ష్యం, ఆయన పరిచర్య పట్ల నిర్లక్ష్యం ఉంటే మరి దేవునికి ఇష్టమైద్దా? రక్షణ పొందేవు కానీ నా వాక్యం అంటే ఇష్టం లేదు, రక్షణ పొందేవు కానీ నా పని అంటే ఇష్టం లేదు, రక్షణ పొందేవు కానీ నా సన్నిధి అంటే నీకు ఇష్టం లేదు, దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి? ఆలోచించండి న్యాయంగా. రక్షణ పొంది ఆయనకి ఇష్టంగా నడుస్తుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడే చేసే పని. రక్షించాను కానీ నాకు నమ్మకంగా ఉండలేదు కాబట్టి నువ్వు కనానుకు రావడానికి వీలే లేదు, ఆగిపో అరణ్యంలోని అని. పిల్లరా, అరణ్యంలోనే చాలా మందిని ఆపేశాడంట. వాస్తవంగా రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడికి రావాలి? కనానుకు రావాలనే దేవుని చిత్తం. రాకపోవటానికి దేవుని తప్ప వీళ్ళ తప్పే ఉండింది. కనుక ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనం కట్టుకునే వారంగా మనం ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా. అప్పుడు నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి చెబుతాడు కదా, అయ్యా ఇదిగో దేవుడు ఇలాగ అన్నాడు, నువ్వు కట్టాలనుకున్నావు కానీ నువ్వు కట్టొద్దంట.
నువ్వు కట్టొద్దంట, నీ కుమారుడు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాడంట అని చెబుతాడనమాట. అప్పుడు దావీదు కోపం రాలేదు, కానీ అయ్యో దేవునికి నా పట్ల, నా కుటుంబం పట్ల ఇంత గొప్ప ప్రణాళిక ఉందా, నన్ను గురించే కాదు నాతో ఇదంతా అంతమైంది అనుకున్నా, నా వెనకున్న వారి విషయమై కూడా దేవుడు ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడా అని చెప్పి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని అప్పుడు ప్రార్థన చేస్తుండే. అయ్యా నేను ఆ సందర్భం అన్నాడు అన్నమాట, ఎంతటి వాడనయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు నేను ఎంతటి వాడను ప్రభువా, ఇంతగా నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించడానికి నేను ఎంతటి వాడనయ్యా. దేవునికి స్తోత్రం. పిల్లరా, మన గురించి దేవుడు ఆలోచించే దేవుడు, నువ్వు ఆలోచించడం కాదు, దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనలో నమ్మకంగా మనం ఉండాలి. అప్పుడు కూర్చొని పిల్లరా ప్రార్థన చేసి ఈ విషయాలని చెప్తూ ఈ మాట అన్నాడనమాట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనలో మరి మాట్లాడుతూ ఈ మాట దగ్గరకు వచ్చాడు, ఈ మూల మాట దగ్గరికి. అప్పుడు ఏమన్నాడో చూద్దాం మరొకసారి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడయ్యా, నీలాంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. ఇంకొక మాట అంటాడు కింద, మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా, అదిగో మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప అన్నాడు. ఒకే మాట అంటే పై మాటకు ఒక అర్థం ఉంది, కింద మాటకు ఒక అర్థం ఉంది. నీలాంటి దేవుడు ఒకడు లేడనేది ఒక భావము, కింద మాట చాలా పవర్ఫుల్ మాట. అదేంటంటే మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీలాంటి అసలు నువ్వు తప్ప ఇంకొక దేవుడు, ఒకే మాట అన్నాడు, నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు, కాబట్టి నువ్వే దేవుడు అయ్యా, నువ్వే దేవుడు కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఈ మాట పిల్లరా దావీదంట మాత్రమే కాదు, భక్తులు కొందరు అన్నారు. ఇలాంటి మాటలే భక్తులు కొందరు అన్నారు, మోషే కూడా అన్నాడు. అయితే మనుషులు అంటాం కాదు, ఒక సందర్భంలో దేవుడే అనుకున్నాడు. యెషయా గ్రంథం మీరు ధ్యానం చేసి ఉంటారు. యెషయా గ్రంథంలో పలుమార్లు కూడా నేనే దేవుడను అని తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు, తన్ను తాను తెలియపరుచుకుంటాడు. ఉదాహరణగా మరి 45:22 యెషయా గ్రంథం 45:22 ఒకసారి చూడండి. భూదిగంతముల నివాసులరా, పిల్లరా రక్షణ పొందాలి కదా, అందరూ రక్షణ పొందాలి. అయితే ఈ రక్షణ ఎవరి కోసమంట? భూదిగంత నివాసులు అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ. రక్షణ అనేది ఎవరికి? ఈ దినాల్లో సువార్త తీసుకెళ్తుంటే మరి వాళ్ళని ద్వేషిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. పిల్లరా వాళ్ళ విలువైన వాహనాలు బద్దలు, నేను ఒక వీడియో చూశాను పిల్లరా, వాళ్ళు సువార్త కోసం మంచి కారు అది కొనుక్కొని వెళితే వాడు బూతులు తిడతా పెద్ద రాయి ఆ కారు మీద వేసాడమ్మ. కారుని డ్యామేజ్ చేశాడు, అద్దాలు పగలగొట్టాడు, భయంకరమైన బూతులు తిడుతున్నాడు. ఒక చోటేమో సొక్క పట్టుకొని ఊరి వెలుపల లాక్కెళ్ళారు, ఒక చోటేమో ఒక డబ్బా నిండా పేడ అందుపెట్టి ఆ వచ్చిన సేవకులందరి మీద పేడ నీళ్ళు చల్లారు. ఇంకొక చోటేమో వాళ్ళ చేతులు కట్టేసి ఇలాగంటావా అనవా అని చెప్పి వాళ్ళని అనిపించి వాళ్ళ నుదుట బొట్లు పెట్టారయ్యా. బొట్లు పెట్టి ఎందుకు? వాళ్ళ ప్రయాస ఏందమ్మా, మీరు ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి అని చెబుతుంటే అలాంటి ప్రతిఫలాలు కలుగుతున్నాయి దేవుని సేవకులకు. అయితే రక్షణ అనేది ఎవరి కోసం అంట? ఎవరు పొందాలి రక్షణ? అందరూ పొందాలి కదా, అందరూ రక్షణ పొందాలి. ఇప్పుడు అలాగ అందరికి అవసరం లేకపోతే దేవుడు ఆ మాట ఎందుకు అంటాడు? రక్షణ అనేది అందరూ పొందాలి, రక్షణ అందరి కోసం రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ పొందుట వలన మనము సేఫ్ జోన్లోకి వెళ్తాం. రక్షణ పొందకపోతే డేంజర్ ఉంది. అది రక్షణ పొందని వాళ్ళకి ఏముంది? డేంజర్ ఉంది, ప్రమాదం కాసుకొని ఉంది, శిక్ష ఉన్నది, నరకం ఉన్నది. అంత పెద్ద ప్రమాదం ఉంది కాబట్టి, రక్షణ అంత గొప్పది కాబట్టి అది ఇవ్వటానికి దేవుడే తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. రక్షణ అంత చిన్నదే గనకైతే దానికోసం యేసు ప్రభు ప్రాణం ఇవ్వాలా? దేవుడు ప్రాణమే ఇచ్చాడంటే రక్షణ అంత విలువైంది. దాన్ని త్రోసేస్తే కుదరదు. పిల్లరా జాగ్రత్త. రక్షణ పొందిన మనము జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందని వారి విషయమై ఎప్పుడు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి.
గుర్తుపెట్టుకొని దేవుని ప్రియులారా, రక్షణ పొందిన మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే రక్షణకు వెలుపల ఉన్నారో, దూరంగా ఉన్నారో వారి కోసం నిత్యం మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఈ రాసుమాలు ఏరియాలో జీవిస్తున్నానయ్యా, నేను పలానా ఏరియాలో జీవిస్తున్నాను, నేను ఈ పట్టణంలో జీవిస్తున్నానయ్యా, చిలకలూరిపేట పట్టణమయ్యా, చిలకలూరిపేట పట్టణం ప్రభా జ్ఞాపకం చేసుకో అని వాళ్ళ కోసం మనం విజ్ఞాపన చేయాలి. అయ్యా, నేనున్న జిల్లా, నేనున్న రాష్ట్రం, నేనున్న దేశమయ్యా, అయ్యా నీ చిత్తం లేకుండా నేను భారతదేశంలో పుట్టలేదయ్యా, నీ చిత్తం లేకుండా నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టలా, నీ చిత్తం లేకుండా నేను పల్నాడు జిల్లాలో పుట్టలా, నీ చిత్తం లేకుండా నేను చిలకలూరిపేటలో లేనయ్యా. దేవుడు తన చిత్తాన్ని బట్టే మనలను ఈ పేటలో ఉంచాడు. కనుక ఈ పేట కోసం మనం చేతులెత్తి ప్రార్థన చేసుకోవాలి. పిల్లరా, చేసుకుంటున్నారా? సమయం వచ్చినప్పుడు బూతులు తిట్టిపోతారా? ఏమా, ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రార్థన దేంతో సమాధాన పడినది సరైన భక్తి జీవితాన్ని జీవించండి. నీకోసం నిత్యం ప్రార్థన చేసి నీ మేలు కోరటం అసలు ఒకే మాట నీ వల్లనే కదా అంటుంది. వామ్మో, అదో అంత భయంకరంగా అసలు జరిగిందంతా కూడా మామూలుగా అంటాం కూడా కాదు. అదొక బూతు మాట మాట్లాడి పెద్దలైన వారు తీసుకురావాలి లైన్లోకి. ఏం జరిగింది అంతగా, అసలు అట్లా ఎందుకు జరిగిందమ్మా, అంత నష్టం నిన్ను అట్లా ఎందుకు పరిచింది? వామ్మో, 2 లక్షలు మింగాడా? 1 లక్ష కాదంటనా, 2 లక్షలు స్వాహా చేసాడంట. చాలా నష్టపోయిందంట, చాలా బాధపడిందంట. నిజమేనా? పెద్దలు తేల్చొద్దు దాన్ని. ఒక సోదరికి 2 లక్షల నష్టం అయితే మీరు ఎట్ట ఊరుకుంటున్నారు అసలు? అది ఆలోచించాల. అదో దేవుడు న్యాయం పక్షంగా ఉంటాడమ్మా, న్యాయం పక్షంగా ఉంటాడు. కాబట్టి అన్ని విషయాలు మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక మనం ప్రార్థన చేసుకోవాలి. నీ కోసం చేసుకోవాలా, మొట్టమొదట నీ కోసం చేసుకోవాలా, రెండవది నీ ఫ్యామిలీ కోసం చేసుకోవాలా, మూడవది చెప్పండి, మూడవది నీ వెళుతున్న సంఘం కోసం చేసుకోవాలా. సార్వత్రిక సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఉన్న ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేయాలి. మొట్టమొదట ప్రార్థన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రభా, నన్ను సరిచేయ్యా, నన్ను సరైన వ్యక్తినిగా, నీకు ఇష్టంగా నన్ను చేయయ్యా, నీకు ఇష్టంగా మలుసయ్యా, ఇంకా నాలో ఎక్కడ అయ్యా హెచ్చులు ఉన్నాయో దాన్ని తొలగించయ్యా, ప్రభా నన్ను చెక్కయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలా. నీకు ఇష్టంగా నన్ను మలుసయ్యా అని మనం ప్రార్థన. రెండవది నీ ఫ్యామిలీని దేశయ్య పాత దగ్గర పెట్టుకోవాలా. ప్రభా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. ప్రభా, నా బిడ్డలయ్యా, అయ్యా నా భార్య, నా భర్త, నా అన్నదమ్ములు, నా తోబుట్టువులయ్యా, నా రక్త సంబంధులు ప్రభా అయ్యా నాశనమైపోతున్నారయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి. సంఘం ఇలాగ ఉంటుంటే మీకేం బాధ అనిపించట్లేదా? ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి ఈ వ్యతిరేకతలు? సరే, నాలో ఏముంటే నాకు కూడా చెప్పండి ప్రేమతో, నువ్వు కూడా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి అనండి. అయితే ఇక్కడ దాకా రావాలంటే ఖచ్చితంగా బైబిల్ ఉండాలి మీ చేతిలో. అది చెబుతాను నేను. అర్థమైందా? మిమ్మల్ని నేను మాట్లాడటానికి కూడా బైబిలే కారణం. బైబిల్ని బట్టి మీతో మాట్లాడు. నన్ను కూడా ఏదన్నా మీరు దిద్దాలి, సరి చేయాలనుకుంటే లేఖనమే ఆధారం. లేఖనం లేకుండా రావద్దు. ఇదిగో దీన్ని బట్టి నీతో మాట్లాడుతున్నావన్నా ఈ విషయంలో నువ్వు సరి చేసుకో. ఇదిగో ఈ వచ్చినాన్ని బట్టి నీళ్ళు ఏదో లోపం కనపడుతున్నట్టు మాకుంది, దీన్ని సరి చేసుకో. అర్థమైంది? నిన్ను దిద్దటానికైనా లేఖనమే, నన్ను దిద్దటానికైనా లేఖనమే. మనల్ని దిద్దేదేంటి చెప్పండి? వాక్యం మనల్ని దిద్దిద్ది, మనల్ని సరి చేసిద్ది. కనుక ఇది బాధ ఉండాలి. ఏంది ప్రభు? సంఘ క్షేమాభివృద్ధి ఉండాలా, సంఘం క్షేమంగా ఉండాలి కదా, సంఘం సంతోషంగా ఉండాలి, దేవుని కార్యాలు ముందుకెళ్తుండాలి కదా. ఏంటి ఎదురు దెబ్బలేంటి, ఏంటి ఈ పరిస్థితులు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఆలోచించాలా. దాని కొరకు దేవుని సంఘం, యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని పాదాల దగ్గర దేవునికే మహిమ కలుగునుగాక. అప్పుడు మనం దేవుని దృష్టిలో మనం యోగ్యులము అవుతాము. పిల్లారా, ఈ పరిస్థితి అంతా కూడా దావీదు తన జీవితంలో దేవుడు చేయబోతున్న దానిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండయ్యా, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావా అని చెబుతూ పిల్లారా ఆయన ఈ మాట అన్నాడు ఏమిటంటే, మేము వినిన దానంతటిని బట్టి కూడా నువ్వు తప్ప వేరొక దేవునికి స్తోత్రం.
ఆయన విని దాని అంతటిని బట్టి కూడా పిల్లలు ఒక నిర్ధారణలోకి వచ్చాడు. ఇలాంటి మాటలు మరి బైబిల్లో కొంతమంది అన్నారు, అది చెప్పాను నేను. మనుషులు అంటమే కాదు, దేవుడు కూడా అంటున్నాడు ఆ మాట. అక్కడ పక్కకు వచ్చాం కదా మనం. దేవుడు ఏముండంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. తర్వాత అన్నాడు కదా, దేవుడను నేనే. అదుగో చూసారా, మనుషులు ఇచ్చిన సాక్ష్యం వేరు, దేవుడిచ్చిన సాక్ష్యం. మనుషులు మోషే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు సాక్ష్యం ఇచ్చాడు, ఏలియా సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగూ పిల్లలు ఆయనే దేవుడు అని చెప్పి భక్తులందరూ అనటం వేరు, దేవుడే తన ప్రవక్తల ద్వారా బయలుపరుచుకుంటున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేను దేవుడను. ఏ దేవుడు లేడని ఒకే మాట, నేను దేవుడను, ఇంకెవ్వరు కూడా లేరు, నేనే దేవుడు అంటే ఇంక ఉన్నారనే పిల్లరా. ఈ విషయంలో మనం స్థిరపడిన వారంగా మనం ఉండాలి. బైబిల్లో కనబడుతున్న దేవుడే దేవుడు, ఆయన నిజమైన దేవుడు పిల్లరా. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు పిల్లరా, కొన్ని సందర్భాలలో ఆయనే చెప్పుకున్నాడు ఏమిటంటే, భూమి ఆకాశములను సృజించిన వాడను నేనే అన్నాడు. భూమిని ఆకాశమును కలుగజేసిన వాడను నేనే అన్నాడు. ఎక్కడుంది ఈ మాట? 45 అధ్యాయంలో ఉంది. ఒకసారి మీరు చూస్తే 40 అధ్యాయంలో దేవుడే మాట్లాడతాడు ఇశ్రాయేలు ప్రజలతో. 45వ అధ్యాయంలోకి వద్దాం. దేవునికి స్తోత్రము. 12వ వచనమమ్మ. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదున్న నరులను. దేవునికి స్తోత్రం. భూమిని ఆకాశములు విశాలపరిచిన వాడను నేనే అన్నాడు. పిల్లరా, దేవుడు తన గురించి తాను చెప్పుకున్న స్టేట్మెంట్స్ యోబు గ్రంథం 38వ అధ్యాయం అంత అదే మీరు చదివితే. నేను భూమికి పునాదులు వేసి తిని, ఆకాశమును విశాలపరచి తిని, జ్యోతులను చేసి తిని. ఇలాగు పిల్లరా 136వ కీర్తన అంతా కూడా అదే ఆయన చేసినటువంటి సృష్టి కార్యం. భూమి ఆకాశమును కలుగు చేసాడు, చంద్రుని నక్షత్రాలు ఆయన మానవుల కొరకు చేసిందంతా కూడా ఆ కీర్తనలో ఉండింది. కనుక దేవుడు చెబుతున్నాడు, నేను భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడను. అది ఎందుకు దేవుడవు నువ్వు? నేను భూమిని ఆకాశమును కలుగు చేశాను. మీరు కూర్చున్న ఈ భూమి, మీ కనబడుతున్న ఆకాశం నేనే చేశాను, వీళ్ళు ఎవరు కాదు. మరి ఆర్భాటం అంతేంది, ఈ గందరగోళం అంతేందంట. చూస్తున్నారా? ఏంటి చేసిన ఆయన చేసిన ఆయన. ఇది గందరగోళం ఆర్భాటం ఏంటంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా లేచారు. అన్యజనులు అల్లరి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ భాగం ఇదంతా కూడా అల్లరిలో భాగమే. ఇవన్నీ కూడా కల్పించుకొని ఈ అల్లరి ఎందుకు? ఈ గోలంతా ఏమిటి అంటే ఆయనకు విరోధంగా. దీని వెనుక అది ఉందన్నమాట. వీళ్ళకి అర్థం కాదు అదంతా. దుష్టుడు వెనకుండి చేస్తున్నటువంటి పని. ఎలా చేయండి, ఎలా చేయండి, దీని తర్వాత ఎలా చేయండి, దీని తర్వాత ఎలా చేయండి అని చెప్పి ఒక్కొక్క దాన్ని సృష్టించి వాళ్ళ చేత ఏం చేస్తున్నాడు? అల్లరి చేయిస్తున్నాడు. ఎందుకంట? యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధంగా. చూసావా, నువ్వు ఆ సృష్టికర్తవో చూసావా? ఏం చేస్తున్నావు? భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద ఏం జరుగుతుందో తెలుసు? ఈ దినానా, గడిచిన దినాలుగా ఏం జరుగుతుందో తెలుసు అసలు నీకు? ఇదంతా ఏందనుకుంటున్నావు? విరోధంగా దేవుని. మీరు ఆలోచించండి పిల్లరా, జరిగే ప్రతిదీ కూడా లేఖనాల నుంచి మీకు అర్థం కావాలా. ఏంటి ఇదంతా? హాలిడేస్ అంట, దేనికోసం అంట? ఏంటి ఆ సందర్భం ఏంది? అదే ఎందుకంటే అలాగూ, ఎందుకంటే ఇలాగూ ఏందంట అంటే అంత మీకు అర్థమైందనమాట. జరిగేవన్నీ కూడా సాతానుడు సృష్టికర్తకు విరోధంగా చేయిస్తున్న పనులు ఇవన్నీ. సృష్టికర్తను ఎక్కిరించడానికి చేస్తున్న పనులు. చూసావా దేవా, నువ్వు సృష్టించిన వాళ్ళయ్యా, ఏం చేస్తున్నావు చూసా వాళ్ళ చేత? నువ్వు కలుగు చేసిన వాళ్ళమేనయ్యా. నీ జీవాత్మ అందరిలో ఉంది కదా, చూసుకొని నేనేం చేస్తున్నాను? నీ పిల్లలను నీకు విరోధంగా నీకు ఇష్టం కాని పనులు చేయిస్తున్నా. అది అన్నమాట, నీకు ఇష్టం కాని పనులు చేయిస్తున్నాను. కాబట్టి మనం దాని కొరకు మనం ప్రార్థన. ఎందుకు అంటే ఎందుకు అలా చేయాలి? భూమిని చేసిన వాళ్ళ, ఆకాశమును చేసిన వాళ్ళ. భూమిని ఆకాశమును చేసిన వాడు ఆయన, మానవులందరినీ చేసిన వాడు ఆయన. మనుషులంగా మనం ఈ లోకంలో ఉన్నామంటే దాని కారకులు ఎవరు? 100వ కీర్తన చూడండి ఒకసారి. 100వ కీర్తన చూడండి పిల్లరా. అక్కడ చెబుతాడు, సమస్త దేశములారా
యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎవరు తెలుసుకోవాలంట? సమస్త దేశములు తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరితో మాట్లాడుతున్న మాట? దావీదు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట కాదు, సమస్త దేశముల జనులతో మాట్లాడుతున్న మాట అది. అర్థమైందా? ఆయన మనలను పుట్టించెను. సమస్త మనుషులారా, ఆయన మనలను పుట్టించెను. ఈ బైబిల్లో ఉన్న దేవుడే నిన్ను పుట్టించాడు. ఇది అర్థమైతే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈ బైబిల్లో కనబడుతున్న దేవుడే నువ్వు ఈ లోకంలో ఉండడానికి కారకుడు, నేను ఉండడానికి కారకుడు. లోకాన్ని చేసిన వాడు ఆయన, మనుషులను చేసిన వాడు ఆయన, మనుషుల మనుగడ కొరకు ప్రకృతిని ఏర్పాటు చేసిన వాడు ఆయన, మనుషుల మనుగడ కొరకు ప్రకృతిని అంతా చేసిన వాడు ఆయన. బైబిల్ చెప్పిన మాట అర్థమైందా? కాలాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, కార్తెలు మారుతున్నాయి. ఇదంతా కూడా దేవుడు మన మనుగడ కొరకు చేసి ఒకే ఏమంటే క్లైమేటు, అది నీ మంచి జీవితానికి మంచిది కాదు. అది ఇవన్నీ కూడా మారుతూ ఉండాలన్నమాట. మారుతూ ఉన్నప్పుడు అది నీ బాడీకి మంచిదన్నమాట. ఒకే క్లైమేట్లో నువ్వు ఉంటే నీకు డేంజర్. అది క్లైమేట్ మారాలి, కాలాలు మారాలి, ఋతువులు మారాలి. వీటన్నిటిని మార్చుట వలన నీ ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో బాగా హీట్ మనకు కావాలి, కొన్ని సందర్భాల్లో చల్లని వాతావరణం కావాలి. పూర్తిగా హీట్లో ఉన్న నీ బాడీకి డేంజరు, చల్ల కూలింగ్లో ఉన్న నీకు డేంజర్ అన్నమాట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఒక మంచి పాతకాల పాట, ఆ పాట స్తుతియు మహిమయు నీకే, స్థితికిన్ దివికిన్ నీటి వితాతికిన్ కర్తావై వెలయు మా దేవా. ఆ పాట పిల్లరా, ఆ పాటలన్నీ కూడా దేవుడు మానవుని కోసం, పాత పాటలన్నీ అట్టే ఉంటాయి అదా. ఇప్పుడు అన్ని పాటలన్నీ ఏంది ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంది, ఏం తెలుసుకోవాలి ఇది అంటే ఏమి లేదు. ఆ పాట పాడుకోండి. ఆ పాటలో మన కోసం దేవుడు ఏమేమి చేశాడో, పసిడి చంద్రుడు నీ కొరకు పంపిస్తుంది ఆయనే, నక్షత్రాలు పంపిస్తుంది ఆయనే. వీటన్నిటి వెనుక మన మీద ప్రేమ. దేవుని స్తోత్రం. వీటన్నిటిని నడిపించడం ద్వారా దేవుడు నీ పట్ల, నా పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకున్నాడా, దేవుడు నా వైపు చూస్తున్నాడా అని ఒకసారి దేవుడు ఏం చేసాడు నీకు అర్థమైంది. తెల్లారుతుందా నీ మీద ప్రేమ, రాత్రి అవుతుందా నీ మీద ప్రేమమ్మా, వర్షం అవుతుందా ఇది ప్రేమ గుర్తు, ఎండ అవుతుందా ప్రేమ గుర్తు. ఇదంతా దేవుని సృష్టి వెనుక అంతా కూడా అదేంటంటే నీ మీద ఉన్న ప్రేమకు గుర్తు, అది నా మీద ఉన్న ప్రేమకు గుర్తు. కనుక మన కోసం ప్రకృతి నడిపిస్తున్నవాడు ఆయన, మన కోసం గాలిని పంపిస్తున్నాడు, నీటిని మనకిస్తున్నాడు, ఆహారం మనకిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు. గాలి ఆయన పంపిస్తోస్తుంది, వర్షం ఆయన పంపిస్తోస్తుంది. అవునా? ఏం చేస్తున్నాడు దేవుడు? కప్పల వర్షాన్ని కురిపిస్తాయా? నక్కలకి పెళ్లి చేస్తే, కుక్కలకి పెళ్లి చేస్తే ఏమ్మా వర్షం వచ్చిద్దా? కప్పలు నూరేగిస్తే అది వర్షం అట్ట రాదు. ఆయన వర్షాన్ని పంపిస్తాడు. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మనల్ని పోషించడానికి ఇవన్నీ సృష్టి అంతటిని కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఇంకా చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతిని నడిపిస్తున్నాడు, మనుషులను మృతి నొందిస్తున్నాడు,
ఆయనే మళ్ళీ బ్రతికిస్తున్నాడు. మనుషులు మరణించడం అనేది ఉన్నది, అలాగే బ్రతకటం అనేది ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు? మనం అనుకున్న వీళ్ళు ఎవరు కాదంట. ఈ రెండు కార్యక్రమాలు కూడా దేవుడే జరిగిస్తున్నాడు. పుట్టించువాడు ఆయనే, మనిషిని మృతి నొందించువాడు కూడా ఆయనే. ఈ మాట మరి మోషే చెబుతాడు ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయంలో. అలాగే హన్నమ్మ మరి దేవుడు ఆమెకు చేసిన మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తూ పాట పాడింది మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో. ఆ 2 వచనాలు చూడమ్మా ఒకసారి. మొదటగా నేను నేనే దేవుడను. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నేనే. 32:29 ద్వితీయోపదేశకాండం 32:29 అమ్మా. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు. పో. ఉన్నాడమ్మా? ఉన్నాడా? లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను, స్వస్థపరుచువాడను అదుగో నేనే. నీవు తెలియకుండా ఎక్కడొచ్చిందయ్యా ఇది? స్వస్థపరుచో, తప్పుంటే క్షమించో, రక్తంతో కడుగో, రక్తంతో కడుగు. ప్రార్థన చేయండి. ప్రభువా సహాయం చేయి. జీవితం అర్థమైందయ్యా, బ్రతుకు అర్థమైంది అయ్యా. ఇక మిగిలిన దినాలన్నీ అర్థవంతంగా నేను బ్రతకటానికి నాకు ఆయుష్నియ్యా. అర్థమైంది. ఆయుష్ ఇచ్చి కూడా అర్థవంతంగా బతకపోతే దానివల్ల విలువ ఉందా పిల్లరా? విలువ ఉందా? ఏడుస్తారు, అల్లాడతారు. అయ్యా అయ్యా నూనె రాయ్యా, అయ్యా ఇక్కడ చేయబెట్టి ప్రార్థన చేయ్యా, అట్లా చేయ్యా, ఇట్ట చేయ్యా, అరగట్లేదయ్యా. అదో స్వస్థపడినాక ఆ మధ్యలో పో, ఇక ఆ మధ్యలో కనపడరు. ఎందుకమ్మా? ఎందుకు? నేనైతే ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు జీవితం అర్థమైంది, నాకు బ్రతుకు అర్థమైందయ్యా. అయ్యా అర్థవంతంగా నేను బ్రతకటానికి నాకు సహాయం చేయి. ఏ ఒక్క దినం వ్యర్థం కావద్దయ్యా, ఏ ఒక్క దినం వ్యర్థం కాదు. కొన్ని మార్పులు చేశా. ఎందుకో తెలుసు, ఇందుకే చేశా. ఇప్పుడు చెబుతున్నాను. చాలా బాధగా ఉంది చాలా మందికి. ఎందుకు అలాగని కొన్ని మార్పులు జరిగినాయి. పరిచర్య ఎక్కడ కుంటుపడకూడదు. నేను వాక్యం చెప్పే అవకాశాలు నేను పోగొట్టుకోకూడదు. ఇలా నేను కట్టేసుకొని కూర్చుంటే వాళ్ళకి వాక్యం ఎవరు చెప్పాలి? ఇది నేను సేవకుల మధ్యలో వాక్యం చెప్పా ఉదయకాలం. రేపు ఉన్నది, ఎల్లుండి, ఆదివారం ఎటు సండే, సోమవారం ఉంది మళ్ళీ వాక్యం చెప్పాల్సిన అవకాశం, నేను చెప్పాల్సిన వాక్యం. ఇట్లా పైపెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి వాక్యం ఎట్లా అంది? నా జీవితం ఎట్లా సార్థకతమైంది? కనుక ఈ దృష్టి పెట్టండి. అర్థమైందా? పని కొరకు ప్రార్థన కొరకు పని కాదు. ప్రార్థన ఎందుకు? పని కొరకు ప్రార్థన. మేము చేయాల్సిన పని ఉంది, పరిచర్య ఉంది, వెళ్ళాల్సిన స్థలాలు ఉన్నాయి, బిడ్డలు రెడీ అయి ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి సంఘాలు ఏర్పడాలి, వాళ్ళు బలంగా సేవ చేయాలి, గొప్ప కార్యాలు జరగాలి, నశించిన ఆత్మలు రక్షణ పొందాలి. ఎన్నో ఉన్నాయి. అవన్నీ జరగాలి అంటే ప్రార్థన చేయాలి. అవన్నీ జరగాలంటే ప్రార్థన చేయాలి. అర్థమైందా? పని కొరకు ప్రార్థన. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, పని కొరకు ప్రార్థన. పని విజయవంతంగా జరగాలంటే దేవుని సహాయం మనకు రావాలా. నేను ఇక్కడ కూర్చుంటాను, పనులన్నీ నువ్వు చేసుకు పెట్టరాయా అనేది కాదు. అదే నేను ఇక్కడ కూర్చుంటానయ్యా, నువ్వు పనులన్నీ చేసుకు పెట్టుకోరా, నువ్వు ఆ ఇంటికి పో అని అది రాంగు, అది అభిప్రాయం అన్నమాట, కాన్సెప్ట్, రాంగు కాన్సెప్ట్ అన్నమాట. అది అట్లా కాదు. అయ్యా నీ వాక్యం మాకు అర్థమైంది, ఈ వాక్యాన్ని నెరవేర్చాలంటే మాకు నీ శక్తి కావాలి, మాకు నీ అభిషేకం కావాలి, మాకు నీ సహాయం కావాలి. కనుక పాదాల దగ్గర కూర్చున్నాం. దేవా ఈ దినాల్లో శక్తి పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆరోగ్యం పొందుకొని మళ్ళా పరిగెత్తాలయ్యా. దేవునికి స్తోత్రం. అందుకొరకన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనం చేయవలసిన పని మనం దేవుని కొరకు బలంగా మనం చేయాలి. పరిచర్య కుంటు పడకూడదు, పరిచర్య జరగాలి. ప్రార్థన చేయాలి, పరిచర్య కూడా జరగాలి. అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం అందించాలి. మళ్ళీ చేసే పాదాల దగ్గర పడాలి. ప్రభువా సహాయం చేయి. కనుక పిల్లరా, నేనేం చెబుతున్నాను? ఆయనే దేవుడు. మృతి నొందించువాడు ఆయనే, మళ్ళీ బ్రతికించువాడు కూడా
ఈ కార్యం ప్రభు ఒక్కడే చేయగలడో, ఇంకెవరూ చేయలేరు. అర్థమైందా? మన జీవ మరణములు అర్థమైంది, ఆయన ఆధీనం ఉంది. ఈ మాట ఎక్కడ ఉంది? 31వ కీర్తన ఉందనుకుంటా. ఆ మాట పిల్లరా ఒక్కసారి చూడండి. ఆ మాట పిల్లరా, మన జీవ మరణములు అట్లాగే ఉందా? మరొక రకం కాలగతులు అన్నాడు అక్కడ. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నా కాలగతులు, నా మరణము, నేను ఉండడం అనేది నీ చేతులు ఉంది. కాబట్టి ఆయన దేవుడు వీళ్ళెవరు కాదు. ఆయనే బ్రతికించువాడు, ఆయనే మరణాన్ని అందించువాడు. కనుక ఆయన దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ విషయంలో మనం స్థిరపడిన వారమై ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. ఎందుకు ఆయన దేవుడు? ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన దేవుడు. ఆయన చెప్పుకున్నాడు అనేది ఒకటి సత్యము, ఇవన్నీ చేసాడు కాబట్టి సత్యం అని. రెండవది, ఆయన క్యారెక్టర్ వేరు, మిగిలిన వాళ్ళందరి క్యారెక్టర్లు వేరు. దేవుడు అనడానికి 100% యోగ్యుడు, అర్హుడు ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. అది వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు. యెహోవాను గానము చేసెదము, మనకు రక్షకుడాయనే ఆయన మహిమను పాడెదము. ఆయనే యెహోవాను గానము. దేవునికి స్తోత్రం. నీ మహిమాతి ఇచ్చినందుకన్నా నా కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతి చేయమునా. కోపాగ్ని రగులా చేసి, చెత్తవలే దహించెదవు. నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము. ఏకముగా మనకు రక్షకుడాయనే. యుద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము. ఏకముగా మనకు రక్షకు. హల్లెలూయా. ఎర్ర సముద్రం బయటకు వచ్చినాక, ఫరో సైన్యం ఆ సముద్రంలో మునిగినాక, అప్పుడు మోషే పాడిన పాటిది. నిర్గమాకాండం 15:16. పిల్లరా, దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమయ్యున్న దేవుడు. దేవుని క్యారెక్టర్ని బట్టి ఆయన దేవుడు, ఆయన చెప్పుకోవడాన్ని బట్టి ఆయన దేవుడు. రెండవది, ఆయన లక్షణాలను బట్టి. ఆయన లాంటి లక్షణాలు, గుణాతిశయములు ఎవరికి లేవురు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు కదా. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, పరిశుద్ధుడు. ఇంకెవరూ పరిశుద్ధులు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఇంకా చెప్పండి, ఆయనే ప్రేమ కలిగిన వాడు, ప్రేమ మూట. ఆయన ప్రేమ మూట. ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన శాంతమూర్తి. ఆయన క్యారెక్టర్ పిల్లరా 103వ కీర్తనలోను, అలాగనే యోవేలు గ్రంథంలోను, ఇలా కొన్ని చోట్ల ఆయన లక్షణాలు చెబుతాడు. దేవుడు అంటే ఏమిటనేది.
ఆయన అలాంటి వాడనట, అత్యంత కృపగలిగిన వాడు, శాంతమూర్తి. దేవుడు క్యారెక్టర్ లోపలరా ఆయన లాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి సృష్టిని చేసినందుకు దేవుడు, ఆయన లాంటి వ్యక్తిత్వం ఎవరిలో లేనందుకు ఆయన దేవుడు. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను పిల్లరా, ఆయన చెప్పుకోవటం కాదు పిల్లరా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తానే నిజమైన దేవుడనని కొందరి ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. అలా నిరూపించుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన నిరూపించుకున్న తానే దేవుడనని మోషే ద్వారా ఐగుప్తులో గొప్ప కార్యాలు జరిగించుట వలన తానే దేవుడనని నిరూపించుకున్నాడు. ఆ కార్యాలు నేను ఒక్కోసారి ప్రార్థన చేస్తా, ప్రభువా మరి ఈ దినాల్లో నువ్వు నిరూపించుకోవచ్చు కదా ప్రభువా అంటే, నేను ఆల్రెడీ నేను ఏమై ఉన్నానో నేను నిరూపించుకున్నాను. ఆ నిరూపణలు చాలు, ఆ నిరూపణలే నమ్మాలి. మళ్ళీ ఇప్పుడు ఇలా చేయి, మళ్ళీ ఇలా చేయి, ఇలా చేస్తే నా మళ్ళీ నమ్ముతాను అనేది కాదు. ఒకప్పుడు నేను ఏం చేశానో దాన్ని మీరు తెలుసుకొని నమ్మాలి, నమ్మకపోవటం రెండు మీ చేతిలో ఉంది. మళ్ళీ ఇప్పుడు మీ కొరకు చేసేదేమీ లేదు, ఆల్రెడీ నిరూపించబడ్డది. మనం సువార్త కూడికలో చెప్పుకున్నాం, నిరూపించబడింది. ఆయన ఎవరో ఏమిటనేది నిరూపించబడింది. అది ఎంతవరకు సత్యమో కాదో నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకొని అప్పుడు ఆయన నమ్మటం నమ్మకపోవటం అని నీ ద్వారా ఉంది. మోషే ప్రవక్త ద్వారా నిరూపించుకున్నాడు. అవునా, ఐగుప్తులో గొప్ప కార్యాలు చేయటం వల్ల. ఇంకా చెప్పండి, దావీదు ద్వారా అర్థమైంది, గొల్యాతుతో పోరాటం ద్వారా అంటాడు వెళ్ళేటప్పుడు, ఈ దినాన ఇశ్రాయేలులో దేవుడున్నాడు, ఇశ్రాయేలు దేవుడే అని పిల్లలు దావీదు ద్వారా నిరూపించుకున్నాడు. ఇంకా చెప్పండి, ఎవరి ద్వారా? హిజ్కియా ద్వారా నిరూపించుకున్నాడు. గొప్ప సైన్యం పిల్లరా, అష్షూరు రాజు సైన్యం అంత వచ్చినప్పుడు హిజ్కియా పోయి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు అద్వితీయ దేవుడు, కెరూబుల మీద నివసించు దేవుడవు, నువ్వే భూరాజ్యములన్నిటి మీద రాజువయ్యా, వీడొచ్చేది ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు నువ్వు నిరూపించుకోమన్నప్పుడు పిల్లరా హిజ్కియా ద్వారా నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా యెహోషాపాతు ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. ఇంకా చెప్పండి, ఏలియా ద్వారా నిరూపించుకున్నాడు. అవునా, బయలు దేవుడా యెహోవా దేవుడా రండి తేల్చుకుందాం అని పిల్లరా ఏలియా ద్వారా కరిమేలు పర్వతం మీద అగ్ని కురిపించుట వలన ఆయన ఎవరో ఆయన బయలుపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పిల్లరా మనం ఆలోచిస్తే దానియేలు ద్వారా షడ్రకు మేషకు అబేద్నెగో ద్వారా ఈ విధముగా రక్షించుటకు ఈ దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడు పూజార్హుడు, ఆయనే దేవుడు అని పిల్లరా దానియేలు ద్వారా నిరూపించుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో ద్వారా నిరూపించుకున్నాడు. ఆయన చరిత్ర మనకి ఇలా చెప్పింది. కాబట్టి ఆయనే దేవుడు, నేనే దేవుడను, నేనుగాక ఇంకెవరు కూడా లేరు. మనం తెలుసుకోవాలి, దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు ద్వారా బయలుపరుచుకున్నాడు? ఇశ్రాయేలు ఉన్న దేవుడే నిజమైన దేవుడు, వారి ద్వారా లోకానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దీన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా తనేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో, తన స్వభావం ఏమిటో, తన సంకల్పం ఏమిటో మరి అన్నీ కూడా వాళ్ళ ద్వారా లోకానికి తెలియపరుచుకున్నాడు. కాబట్టి నిజమైన దేవుడు ఆయన నిత్య జీవమునై ఆయన ఉన్నాడు. ఈ విషయంలో మనం స్థిరపడిన వారంగా, బలపడిన వారంగా ఉండాలి. ఇంకా మనకి ఆ అవసరాన్ని బట్టి ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దావీదు ఏమన్నాడు? మేము తెలుసుకునే దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. దేవునితో ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరంటే ఇశ్రాయేలు ద్వారా ప్రత్యక్షపరచుకున్న దేవుడే సృష్టికర్త అయిన దేవుడు. అది మనం నమ్ముదాం. ఎందుకని చెప్పండి, యేసు ప్రభు అన్నాడు కదా, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొటయే నిత్య జీవము. అంటే నిజమును మనం ఎరుగుట వలన నిత్య జీవానికి మనం వారసులం అవుతాము. నిజమును ఎరగకపోతే నిత్య నాశనానికి మనం వెళతాం. ఇది ప్రాముఖ్యమా కాదా చెప్పండి? నిజమును ఎరగటం అనేది, వాస్తవమును ఎరుగుట వలన మనం నిత్య జీవంలోకి వెళతాము. అవాస్తవాలను, అబద్ధాలను మనం నమ్ముట వలన మనం నిత్య నాశనానికి వెళతాం. మనం దీని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తగా తిరుగుట వలన ఆయన తెలుసుకోవాలి, అప్పుడు మనం నిత్య జీవంలోకి వెళతాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించును గాక.
సత్య విషయమై మన హృదయాలను స్థిరపరుచునుగాక. సత్యదేవుని విషయమై మన హృదయాలను స్థిరపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, ప్రియుడానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మరొకసారి పిల్లరా, ఆయన ఎవరో మనము లేఖనాల్లో నుంచి చూడగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆయన ఎందుకు దేవుడో, ఎలా దేవుడయ్యాడో, ఏ కార్యాలను బట్టి దేవుడయ్యాడో, ఆయన తను ఎలా నిరూపించుకున్నాడో, మరి భక్తుల ద్వారా ఎలా నిరూపించబడ్డాడో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయన క్యారెక్టర్ ఏమిటో, ఆయన గుణలక్షణాలు ఏమిటో ఈ రాత్రి మనం చూడగలిగాం, తెలుసుకోగలిగాం. తండ్రి నీకు స్తోత్రమయ్యా. సత్యమందు మనం స్థిరపడిన వారంగా, సత్యదేవుని యందు స్థిరపడిన వారంగా మనం ఉండాలి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం.